దేవుని నామానికి మహిమ కలుగును కాక. ప్రార్థనా శక్తి అనే టీవీ కార్యక్రమం వీక్షిస్తున్న విశ్వాసులందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీకు శుభములు తెలియపరచుకుంటున్నాను. గడిచిన వారమంతా దేవుడు మనల్ని కాపాడి రక్షించిన ఆ దేవాతి దేవునికి ఒకసారి హల్లెలూయా చెప్దామా. ఎండాకాలం అంతా దేవుడు మనల్ని కాపాడుతున్నాడు. అనేక మంది ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు, కానీ మన దేవుడు బ్రతకనిచ్చిన ఆ దేవాతికి ఒక్కసారి హల్లెలూయా చెప్దామా. కలవరంతో నిండిపోతున్నాం మనం. ఏం జరుగుతుందో, ఏం పని జరుగుతుందో, ఎలా జరుగుతుందో, ఏం జరగబోతున్నదో, నా బిడ్డల పరిస్థితి ఏంటి, నా పరిస్థితి ఏంటి, నా భార్య పరిస్థితి ఏంటి, నా భర్త పరిస్థితి ఏంటి, నాకు ఉద్యోగం లేదు, కలవరం పడిపోతూ ఉన్నాం. పాస్ అయినాం, ఎక్కడ ఉద్యోగాలు, ఎక్కడ పిల్లల్ని స్కూల్లో జాయిన్ చేయాలి, ఎక్కడ కాలేజీల్లో జాయిన్ చేయాలని కలవర పడిపోతున్నాం. కానీ ఆయన అంటున్నాడు, కలవరపడకు బిడ్డ, నేను నీకు తోడుగా ఉన్నాను అంటున్నాడు. అంత మంచి దేవుడు మనతో ఉన్నాడు. మరి సాయంకాల సమయమున ఆయన సన్నిధిలో మీరు కూర్చున్నారని నేను విశ్వసిస్తున్నాను. మీరు ఏ వేదనతో, ఏ బాధతో ఈ టీవీ దగ్గర కూర్చున్నారో నాకైతే తెలియదు, కానీ చూచున్న దేవుడు, వింటున్న దేవుడు, ఆయనకు మన విన్నపాలు ఆయనకు తెలియజేస్తే సమస్త జ్ఞానానికి మించిన దేవుని సమాధానం మన హృదయాలకు, మన తలంపులకు ఆయన కావాలండి, మనల్ని కాపాడతాడు. ప్రార్థన చేసుకున్నాం. దయగల తండ్రి, ప్రేమ కలిగిన ఆయన గొప్ప దేవుడు ప్రభువా, మమ్మల్ని ఇంతవరకు కాపాడిన దేవుడవు. ఎటు చూసినా కలవరాలతో నిండిపోతున్నాం ప్రభువా. కలవర పడకండి అంటున్నారు, కానీ మేము కలవర పడిపోతున్నాం అయ్యా. చుట్టూ పరిస్థితులను బట్టి మానసిక వేదన పడిపోతున్నాం. రేపు ఏం జరుగుతుందా, ఎలా జరుగుతుందా, ఏంటి మా పరిస్థితి అని మేము కలవర పడిపోతున్నాం తండ్రి. నాయన, మా కలవరాలన్నింటినీ తీర్చేవాడవు నీవున్నావని ప్రభా, కలవర పడకుడి అని నువ్వు వాగ్దానాలు ఇచ్చిన, భయపడకుడి అని వాగ్దానాలు ఇచ్చిన, నా యందు నమ్మిక ఉంచండి అని వాగ్దానాలు ఇచ్చిన, మేము భయపడిపోతూ ఉన్నాం నాయన. కానీ భయపడకని గొప్ప దేవుడు ప్రభా, కలవర పడకు అని చెప్పిన గొప్ప దేవుడు నీవు కదయా. మీరెందుకు కలవర పడుతున్నారు అంటున్నారు ప్రభా. ఈ సాయంకాల సమయం నీ టీవీ దగ్గరకు వచ్చి ప్రభా, ఎవరైతే వేదనతో దుఃఖంతో కూర్చున్నారు నాకు తెలియదయ్యా. వారి వేదన, వారి బాధ, వారి దుఃఖము, వారి అనారోగ్యత, అనుకూల పరిస్థితులు ప్రభా, ప్రతికూల పరిస్థితులను బట్టి కూడా నీకు నాయన మొరపెట్టుకుంటున్నాం బాబు. నువ్వు సహాయం చేయగల గొప్ప దేవుడు అని నమ్ముతున్నాం అయ్యా. మాతో ఉండండి, మమ్మల్ని నడిపించండి, ఈ ఆత్మ కార్యాలు జరిగించండి ప్రభా. అంధకార శక్తులన్నిటినీ యేసు నామములో బంధిస్తున్నానయ్యా. దురాత్మ సమూహమున అగ్నితో కాల్చివేస్తున్నాను అయ్యా. మీరు సహాయం చేయండి ప్రభా. సాతానుడు ఉదయ కాలం నుండి ఇంతవరకు ఎంతగానో తొందర పెట్టి కలవర పెట్టేశాడు ప్రభా. కానీ గొప్ప దేవుడు కలవరం నుంచి తొలగించి మాతో ఉండి మమ్మల్ని నడిపించిన గొప్ప దేవుడు నీవే కదయ్యా. మమ్మల్ని కాపాడేవాడివి నీవే కదయ్యా. మాకు సంరక్షించేవాడివి నీవే కదయ్యా. మా కలవరాలను తీసివేయవాడు నీవే కదయ్యా. మా భయాన్ని పారద్రోలు వాడవు నీవే కదయ్యా. అందుని బట్టి నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. ఇక బలహీనరాల్ని నీ బలంతో నింపునాయన, శక్తిహీనరాల్ని నీ శక్తితో నింపునాయన. ఏం మాట్లాడాలో, ఏం మాట్లాడకూడదు మీరు నాకు సహాయం చేయండి ప్రభా. అయ్యా, నీ సిలువ చాటుకు నన్ను మరుగుపరిచి నా ద్వారా ఇక్కడ కూర్చున్న వారికి నాకు ప్రభా మీరు మాట్లాడమని, మీరే మహిమ పొందుకున్నాను. యేసు పరిశుద్ధ నామమును బట్టి అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును కాక. మరి ఈ దినాన్ని మీ ముందట ఉంచాలని ఇష్టపడుతున్నాను. యోహాను సువార్త 14:1 మీ హృదయములను కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు, నా యందు విశ్వాసం ఉంచుడి. ఏమన్నాడు? మీ హృదయములు కలవరపడనీయకుడి. కానీ ఈ దినాల్లో కలవరమే, ప్రతిదీ కలవరం. ఏం జరుగుతుందా, ఏం జరగబోతుందా, ఎలాంటి పరిస్థితులు ఉన్నాము, మా భవిష్యత్తు ఏంటి, మా బిడ్డలు ఇంట్లో ఉన్నారు, బయటికి వెళ్తున్నారు, మళ్ళీ తిరిగి వస్తారా లేదా, వారికి వివాహాలు జరుగుతాయా లేదా, వారికి ఉద్యోగాలు వస్తాయా లేవా, సీట్ ఎక్కడ దొరుకుతుంది. ఇప్పుడు ఎంసెట్లో పాస్ అయ్యారు, ర్యాంకులు వచ్చిన వాళ్ళు మంచి కాలేజీలో దొరకాలి, దొరకకపోతే ఎలాగా, మా సీటు రాకపోతే ఎలాగా, మా బ్రతికేంటి, మా పిల్లల భవిష్యత్తు ఏంటి. మరి ఎటు చూసినా భయంకరమైన పరిస్థితులు ఉన్నాం, డబ్బులు లేవు. మరి ప్రతి సమస్యలన్నీ కలవరాలతో నిండిపోతున్నాయి. ఈ దినాల్లో
ఆయన మీరు ఇచ్చిన వాగ్దానానికి, ఆయన ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి దేవునికి వందనాలు. నా యందు విశ్వాసం ఉంచుడి, మీ హృదయములను కలవరపడనీయకుడి అంటున్నాడు. ఎంత గొప్ప మాటలు కదా. కలవరపడిపోతూ ఉంటాం. ఇంకేమంటాడంటే యోహాను 14:27 అన్నాడు, శాంతిని మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను, నా శాంతినే మీకు ఇచ్చుచున్నాను, లోకం ఇచ్చినట్టుగా నేను మీకు అనుగ్రహించటలేదు. మీ హృదయమును కలవరపడనీయకుడి, వెరవనీయకుడి. కలవరపడనీయద్దు. ఎందుకు కలవరపడుతున్నారు? నేను మీకు శాంతిని ఇస్తానంటున్నాను కదా, ఎందుకు కలవరపడిపోతున్నారు? ఎందుకు భయపడిపోతున్నారు అని మన దేవుడు మనకి అభయం ఇస్తున్నాడు. మనుషులు ఎవరైనా అభయం ఇస్తారా? మనకు అభయం ఇయ్యరు. కలవరపడికరే, ఎందుకురా కలవరపడుతున్నావు, ఎందుకురా భయపడుతున్నావు అని చెప్తారా? ఇంకా భయపెట్టిచ్చేస్తారు. ఇంకా అమ్మలక్కలు అందరు కూర్చున్నారు అనుకోండి, వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే భయపెట్టిచ్చేస్తూ ఉంటారు. అయ్యో నీ పిల్లలకి ఇంకా పెళ్ళి కాదులేమ్మా, ఇంకా పెళ్ళి చేస్తలేవేంటమ్మా, ఇంకా మీ బాబు ఉద్యోగం చేస్తలేడా? అయ్యో ఎప్పుడు చేస్తాడమ్మా బాబు ఉద్యోగము, అమ్మాయికి వయసు వచ్చేస్తుంది కదా, పెళ్ళి చేయరా అని అడుగుతారు. అరే ఇట్లున్నది అట్లున్నది, చదువుతలేరు, కలవరం పెట్టేస్తూ ఉంటారు. కానీ మన దేవుడు అంటున్నాడు, నా శాంతినే మీకు అనుగ్రహించున్నాను, లోకం ఇచ్చినట్లుగా మీకు అనుగ్రహించట్లేదు, కానీ మీ హృదయాలు కలవరపడనికని. యోబు అంటున్నాడు, కావున ఆయన సన్నిధిని నేను కలవరపడుచున్నాను, నేను ఆలోచించినప్పుడల్లా ఆయనకు భయపడుచున్నాను అంటున్నాడు. భయపడిపోతున్నాడంట. ఆయన సన్నిధిని కలవరపడుచున్నాను, నేను ఆలోచించినప్పుడల్లా ఆయనకు భయపడుచున్నాను. దేవుడు నా హృదయము కృంగజేసెను, సర్వశక్తుడే నన్ను కలవరపరచెను అని యోబు అంటున్నాడు. అవునా? ఆయన కృంగజేశాడా? యోబు జీవితంలో ఎన్నో అద్భుతాలు జరిగించాడు. యోబు ప్రతిదినం బిడ్డలు అరుణోదయాన్ని లేచి బిడ్డలు పాపం చేస్తారని ఒక్కొక్కరి కొరకు బలి అర్పించాడు. దేవునితో మంచి న్యాయవంతుడు, యథార్థవంతుడు, అన్నీ మరి దేవుని యందు భయభక్తులు కలవాడని దేవుని సర్టిఫికెట్ పొందితే సైతాన్ వచ్చి కలవరం చేసేసింది. అబ్బా పిల్లలంతా మంచిగా ఉన్నారా, నీ జీవితం బాగున్నదా, నువ్వు అందరికన్నా గొప్పవాడువా అని ఆయన జీవితాన్ని కలవరపరిచేసింది. అందుకే అంటున్నాడు యోబు, ఏమంటున్నాడు, నేటి వరకు నేను మొరలిడుచు తిరుగుబాటు చేయించున్నాను, నా వ్యాధి మూలుగ కంటే భారముగా ఉన్నది, ఆయన ఎక్కడ కనుగొందునో అది నాకు తెలియబడును గాక, ఆయన సన్నిధిని నేను అవాధ్యము విశదపరచెదను. 23:10 అంటున్నాడు, నేను నడిచి మార్గం ఆయనకు తెలియను, ఆయన నన్ను శోధించిన తర్వాత నేను సువర్ణం వలె కనబడదును అంటున్నాడు. చూసారా, నా వ్యాధితో, భయంకరమైన వ్యాధితో బాధపడుతున్నాడు, కానీ విశ్వాసం నుండి తొలగిపోలేదు, కలవరపడుతున్నాడు. ఆయన సర్వశక్తిమంతుడే నన్ను కృంగ చేశాడు, కలవరపరిచాడు, నా హృదయాన్ని కృంగ చేసేసాడు. దేవుని నమ్ముకున్నాను, దేవునిపైన ఆధారపడ్డాను, దేవుడే నన్ను ఇట్లా కలత చేశాడని మరి యోబు భక్తుడు అంటున్నాడు. నా ప్రియబిడ్డ, నీ వాక్యం వింటున్నా నా ప్రియబిడ్డ. 10వ వచనంలో అంటున్నాడు, నేను నడుచు మార్గం ఆయనకు తెలియను, ఆయన నన్ను శోధించిన తర్వాత నేను సువర్ణం వలె మారుతానంటున్నాడు. హల్లెలూయా. కలవరంలో నుండి తప్పకుండా ఒక విశ్వాసం, ఒక నమ్మకం ఆయనకున్నది. నాకు ఇంత శ్రమ కలిగినా, బాధ కలిగినా, ఇబ్బందులు కలిగినా, నా శరీరం చీకుపోయినా పర్వాలేదు, కానీ నేను సువర్ణంగా మారుతాను, బంగారంగా మారుతాను అన్నాడు. 11వ వచనంలో అన్నాడు, నా పాదములు ఆయన అడుగు జాడలు విడవక నడిచినవి, నేను ఇటు అటు తొలగక ఆయన మార్గమును అనుసరించి తిని, ఆయన పెదవుల ఆజ్ఞ నేను విడిచి తిరగలేదు, ఆయన నోటి మాటలను నా స్వభాభిప్రాయం కంటే ఎక్కువగా ఎంచి తిని. హల్లెలూయా, హల్లెలూయా. మరి యోబు భక్తుడు అంటున్నాడు, నేను సువర్ణంగా మారుతాను, కలవరపడుతున్నాను, నా సర్వశక్తుడే నన్ను కృంగ చేశాడు. ఆయన కృంగ చేశాడా? ఆయన కృంగ చేయలేదు, సాతానుడు కృంగ చేశాడు. సాతాను శోధన కలుగ చేశాడు, అందులో నుండి దేవుడు విడుదల కలుగ చేశాడు. అందుకే అంటున్నాడు. మరి ఆసాపు కీర్తనలో కూడా చదువుతున్నాం, 77వ కీర్తన 4వ వచనం, నేను కలవరపడుచు మాటలాడలేకయున్నాను, తొల్లిటి దినములను పూర్వకాల సంవత్సరములను నేను మనసునకు తెచ్చుకొందును, నేను పాడిన పాట రాత్రి యందు జ్ఞాపకం చేసుకొందును. ప్రభు చూసారా, పాత అన్నీ జ్ఞాపకం చేసుకుంటున్నాడు ఆసాపు కీర్తనలో. మరి ఆసాపు రాస్తున్నాడు, పాత అన్నీ అప్పుడు నేను చాలా బాగుంటుంది,
నేను చాలా ఉంటే ఏమంటున్నాడంటే, నేను పాడిన పాట రాత్రి ఎందుకు జ్ఞాపకం చేసుకొందును, తొల్లిటి దినములను పూర్వకాలపు సంవత్సరములను నేను మనసులకు తెచ్చుకొందును. 7వ వచనంలో అంటున్నాడు, ప్రభు నిత్యం విడనాడునా, విడిచిపెడతాడా? ఆయన ఇంకెన్నడూ కటాక్షింపడా? ఆయన కృప ఎన్నటికీ లేకుండా మాసిపోయినా, ఆయన సెలవిచ్చిన మాట తరతరములకు తప్పిపోయినా, దేవుడు కటాక్షింపక మానేనా, ఆయన కోపించి వాత్సల్యత చూపకుండానా, ఒక నిరీక్షణ, ఒక విశ్వాసం, తప్పకుండా దేవుడు కార్యం చేస్తాడనే విశ్వాసం ఆయనకు. ఆశాప అంటున్నాడు, నేను కలవరపడుచు మాట్లాడలేకున్నాను. ఎందుకు మాట్లాడుతున్నానంటే, నా జీవితంలో ఎదురైన సమస్యలను బట్టి. ఆయన అన్నాడు, ఇంకెన్నడి కటాక్షింపడా ఆయన? తొల్లిటి దినాల పాటలు అవన్నీ నేను జ్ఞాపకం చేసుకున్నాను. పాత జీవితం అంతా జ్ఞాపకం చేసుకున్నప్పుడు నువ్వు కూడా అలాగే అనుకుంటావు కదా, నేను కూడా అలాగే అనుకుంటాను. అనేకసార్లు శ్రమలు రాకముందట అనుకుంటాను, అరే అప్పుడు ఎంత బాగుంటుంటి, ఎంత బాగా ఉండే, నెమ్మదిగా ఉంటుంటిమి. ఇప్పుడు అన్ని శ్రమలే, అన్ని బాధలే, అన్ని ఇబ్బందులే, అన్ని కష్టాలే. ఈ సమస్యల నుంచి మమ్మల్ని విడిపిస్తాడు ఎవరని కలవరపడిపోతూ ఉంటాం. నా బిడ్డ విషయం కూడా మీకు చెప్పాను. కలవరపడిపోయాను యాక్సిడెంట్ జరిగినప్పుడు. దేవుడు ఎక్కడున్నాడు, ఏం చేస్తున్నాడు? డాక్టర్లు అన్నారు, ఇంకా మీ అమ్మాయి లేవ్వదు, మీ అమ్మాయి బాగుపడదు, మీ అమ్మాయి బ్రెయిన్ పని చేయదు, ఇంకా లేవ్వదు, ఏం కళాన్ని ఇరిగిపోయినాయి. కలవరపడిపోయినాం మేము. కానీ గొప్ప దేవుడు ఆయన సత్యుడు. ఆయన కలవరపడనీయడు మనల్ని. ఆయన యందు విశ్వాసం ఉంచినప్పుడు మనం కలవరపడం. అందుకే అంటున్నాడు, యాసప్ప అంటున్నాడు 77వ అధ్యాయం 8వ వచనం, ఆయన కృప ఎన్నటికీ లేకుండా మాసిపోయినా, ఆయన సెలవిచ్చిన మాట తరతరములకు తప్పిపోయినా, దేవుడు కటాక్షింపక మానేనా, ఆయన కోపించి వాత్సల్యత చూపకుండానా. ఆయన కోపగించుకుంటాడు కానీ వాత్సల్యత చూపించడా? ఆయన కోపగిస్తాడు, ఆయన శ్రమ పెడతాడు కానీ అందులోంచి మాకు విడుదల కలిగి చేయడా? ఆశాప అంటున్నాడు. ఇంకేమంటున్నాడంటే, అందుకు నేను ఇలాగ అనుకొనిచున్నాను, మహోన్నతిని దక్షిణాస్తము మార్పు నొందదని అనుకుంటకు నాకు కలిగిన శ్రమయే కారణము. ఆయన మార్పు వచ్చేసినప్పుడు అంతా బాగున్నాడు, కానీ ఇప్పుడు అనుకుంటున్నాను ఎందుకు శ్రమ వచ్చిందంటే, ఆయన మార్చిపోయాడేమో. యెహోవా చేసిన కార్యములను, పూర్వము జరిగిన నీ ఆశ్చర్య కార్యములను నేను మనసుకు తెచ్చుకొందును. 12వ వచనం, నీ కార్యమంతయు నేను ధ్యానించుకొందును, నీ క్రియలను నేను ధ్యానించుకొందును. దేవా నీ మార్గం పరిశుద్ధమైనది. దేవుని వంటి మహాదేవుడు ఎక్కడ ఉన్నాడు? ఆశ్చర్య క్రియలను జరిగించు దేవుడవు నీవే. 14వ వచనంలో అంటున్నాడు, ఆశ్చర్య క్రియలు జరిగించు దేవుడవు నీవే. జనములలో నీ శక్తిని నీవు ప్రత్యక్షత పరచుకొని ఉన్నావు. హల్లెలూయా. ఇవన్నీ మానేసావా? నువ్వు చేయకుండా ఉన్నావా? కానీ ఒక నిరీక్షణ ఉంది, ఒక విశ్వాసం ఉన్నది. తప్పకుండా దేవుడు నా పట్ల అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు జరిగిస్తాడని ఒక విశ్వాసంతో ఆశాపి కీర్తన రాసినాడు. అదే కోర కుమారులు కూడా అంటున్నాడు, బాల్యము నుండి నేను బాధపడి చావునకు సిద్ధమైతిని. 88వ అధ్యాయం 15వ వచనంలో అన్న కీర్తనల గ్రంథం, నీవు పెట్టు భయము చేత నేను కలవరపడుచున్నాను. ఇక్కడ అంటున్నాడు కోర కుమారులు అంటున్నాడు, బాల్యము నుండి నేను బాధపడి చావునకు సిద్ధమైతిని, నీవు పెట్టు భయము చేత నేను కలవరపడుచున్నాను. ఆయన పెట్టే భయాన్ని బట్టి, అయ్యో కొంతమంది అంటారు, నేను చచ్చిపోవాలనిపిస్తుందమ్మా అంటారు. చచ్చిపోతే ఏం ప్రయోజనము? ఏం ప్రయోజనం లేదు. కానీ బ్రతికుండి, అయ్యా నువ్వు తప్పకుండా నా పట్ల కార్యం జరిగిస్తావని ధైర్యంతో సమస్యలను ఎదుర్కోవాలి. భయపడిపోతే ఏమొస్తుంది? పిరికాత్మ. భయం అనేది ఉండకూడదు ఎప్పటికీ. ధైర్యం గల ఆత్మని ప్రభువా తప్పకుండా నా పట్ల కార్యం జరిగిస్తావు. ఇప్పుడు కష్టాలు వచ్చినాయి, తప్పకుండా ఈ కష్టాల నుంచి నాకు విడుదల కలిగి చేస్తావు. ఈ బాధల నుండి నాకు విడుదల కలిగి చేస్తావు. ఈ శ్రమల నుండి నాకు ధైర్యపరుస్తావు. నేను కలవరపడని, ఎందుకంటే నాతో ఉన్న దేవుడు గొప్ప దేవుడు. నాలో ఉన్న దేవుడు ఎల్ షదాయ్ సర్వశక్తిమంతుడు. యోబు అన్నాడు, సర్వశక్తుడే నాకు అన్యాయం చేశాడట, నన్ను కలవరపరిచాడంటాడు. ఆయన ఎప్పుడు కలవరపరచడండి, ఆయన ప్రేమ గల దేవుడు. అందుకే అన్నాడు, ఇంకేమంటున్నాడంటే, నా గుండె తటతటా కొట్టుచున్నది, మహాభయము నన్ను కలవరపడుచున్నది అంటున్నాడు. యెషయా గ్రంథం 22వ అధ్యాయం 5వ వచనంలో, కలవరం ఆయన ఓటమి త్రొక్కుడు, కలవరము ఆయన కలుగజేయను, ఆయన చేస్తాడట. దావీదు కీర్తన 5వ అధ్యాయం 10వ వచనంలో అంటున్నాడు, నీ తలంపులు నిన్ను కలవరపరచనీయకము,
నీ మనస్సు నిబ్బరముగా ఉండనిమ్ము. మత్తయి సువార్త 24:5 అనేకులు నా పేరిట వచ్చి నేను క్రీస్తునని చెప్పి పలువురిని మోసపరచెదరు. మరియు మీరు యుద్ధములను గూర్చి యుద్ధ సమాచారములు గురించి వినబోదురు. మీరు కలవరపడకుండా చూచుకొనుడి అన్నాడు. అన్ని కలవరాలు, భయపడిపోతున్నాం అన్ని విషయాలకు. కానీ ఆయన అంటున్నాడు, కలవరపడద్దు బిడ్డ. ఎందుకు కలవరపడుతున్నావు అంటున్నాడు. మేము యోహాను సువార్త 14:1 అంటున్నాడు, మీ హృదయమును కలవరపడనీకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచున్నారు, నా యందు మీరు విశ్వాసం ఉంచుడి. 14:18 మిమ్మల్ని అనాథులుగా విడివెను, మీ వద్దకు వత్తును. 27 శాంతిని మీకు అనుగ్రహించి వెళ్ళిచున్నాను, నా శాంతిని మీకు అనుగ్రహించున్నాను, లోకం ఇచ్చినట్టు కాదు, నేను మీకు అనుగ్రహించటలేదు. మీ హృదయమును కలవరపడనీయకుడి, వెరవనీయకుడి. పేతురు రాసిన మొదటి పత్రిక 3:14 వారి బెదిరింపులకు భయపడకుడి, కలవరపడనీయకుడి. మీరు మంచి విషయంలో ఆసక్తి గలవారైతే మీకు హాని చేయవాడేవుడు? మీరు ఒకవేళ నీతి నిమిత్తము శ్రమపడినను మీరు ధన్యులే. వారి బెదిరింపునకు భయపడకుడి, కలవరపడకుడి. నిర్మలమైన మనస్సాక్షి కలవారై మీలో ఉన్న నిరీక్షణను గూర్చి మిమ్మును హేతువాడుగు ప్రతి వానికి సాత్వికముతోను భయముతోను సమాధానము చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండి మీ హృదయములందు క్రీస్తును ప్రభుగా ప్రతిష్ఠించుడి. అప్పుడు మీరు దేని విషయమై దుర్మార్గులని దూషింపబడుదురు, దాని విషయమై క్రీస్తునందున్న మీ సత్ప్రవర్తన మీద అపనింద వేయి వారు సిగ్గుపడుదురు. దేవుని చిత్తమాలాగున్నేడల కీడు చేసి శ్రమపడుట కంటే మేలు చేసి శ్రమపడుట బహు మంచిదని. మేమేంద అపనిందలు వేస్తున్నారా? కలవర పడిపోతున్నారా? పలానా వాళ్ళు నన్ను ఇలా తిడుతున్నారు, పలానా వాళ్ళు నన్ను ఇట్లా చేస్తున్నారు, నా ఉద్యోగంలో నాకు నెమ్మది లేకుంటున్నది, నాకు అది కాటలేదు ఇది కాటలేదని భయపడిపోతున్నారా? ఆయన అన్నాడు, కలవర పడకండి. మీ మీద మీ సత్ప్రవర్తన, మీ మంచి ప్రవర్తన చూసి అపనిందలు ఎవరైతే వేస్తున్నారో వాళ్ళే సిగ్గుపడిపోతారట. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా అంటున్నాడు. వారి బెదిరింపులకు భయపడకండి, కలవరపడకండి. చూసారా, పేతురు అంటున్నాడు, మనం కలవరపడిపోతుంటాం, ప్రతి నిమిషం కలవరపడిపోతుంటాం. అందుకన్నాడు, శ్రమ పట్ట కంటే మేలని శ్రమ పట్టే బహు మంచిది. యోబు గ్రంథం 34:10-12 చూస్తే, విజ్ఞానం గల మనుషులరా నా మాట ఆలకించుడి, దేవుడు అన్యాయం చేయుట అసంభవము, సర్వశక్తులు దుష్కార్యం చేయుట అసంభవము. నరుల క్రియలకు తగినట్టుగా ఫలమైన వారికి ఇచ్చును, అందరికీ వారి వారి మార్గములను బట్టి వారికి ఫలం ఇచ్చును. దేవుడు ఏ మాత్రమును దుష్కార్యము చేయడు, సర్వశక్తుడు న్యాయమును తప్పడు. హల్లెలూయా. విజ్ఞానం గల మన దేవుడు అన్యాయం చేయట అసంభవం, సర్వశక్తుడు అన్యాయం చేసేట అసంభవం. దేవుడు సర్వశక్తిని మనల్ని కాపాడి అందుకొరక మనల్ని అవమానపరిచే దేవుడా, మనం బెదిరించే దేవుడా? మన దేవుడు అలాంటి దేవుడు కాదు, సర్వశక్తి దేవుడు, సర్వశక్తిమంతుడు మన దేవుడు. అద్భుతాలు జరిగించే దేవుడు మన దేవుడు, ఆశ్చర్యకార్యాలు జరిగించే దేవుడు. అందుకే అంటున్నాడు, నయోమి అంటున్నది 1:13 అంటుంది, రూతు గ్రంథం, యెహోవా నాకు విరోధి ఆయను. రూతు గ్రంథం 1:20 ఆమె సర్వశక్తుడు నాకు చాలా దుఃఖము కలుగు చేశాను గనుక నన్ను నయోమి అనక మారానుడి, నేను సమృద్ధి గల దాన్నే వెళితిని, యెహోవా నన్ను రిక్తురాలినిగా తిరిగి రాచేశాను. మీరు నన్ను నయోమి అని పిలవనేలా, యెహోవా నా మీద విరుద్ధంగా సాక్ష్యము పలికెను, సర్వశక్తుడు నన్ను బాధపరచను. నయోమి అంటున్నది, సర్వశక్తుడు భయపరుస్తాడా, బాధపరుస్తాడా? దేవుడు మనల్ని బాధపరిస్తే ఆయన ఏం దేవుడు అండి? ఆయన దేవుడు కాడు. అందరు బాధ పెడితే ఆయన ఓదార్పు కలిగి చేస్తాడు. సర్వశక్తుడు ఏమంటుంది, సర్వశక్తివంతుడు నాకు చాలా దుఃఖం కలిగి చేశాడట. ఎందుకు కలిగి చేశాడు? రొట్టెలు కలిగి ఇల్లు నిడిచిపెట్టి మరి అక్కడ దేశానికి పోయింది, మోయాబు దేశానికి పోయింది, భర్తను పోగొట్టుకుంది, 2 కొడుకులను కూడా పోగొట్టుకుంది, కోడల్ని కూడా అక్కడ ఇచ్చింది. కానీ మరి 2 చిన్న కోడలు రూతుని అంటుంది, అమ్మ నువ్వు కూడా వెళ్ళిపో, నేను కొడుకులను కనగలనా, ఇంకా వద్దులే నువ్వు వెళ్ళిపో, నువ్వు మళ్ళీ నీ ఇంటితోనే ఉండు అని అంటే ఆమె అంటున్నది. అందుకు రూతు అంటుంది 16 అంటుంది, అందుకు రూతు నా వెంబడి రావద్దనియు నన్ను విడిచిపెట్టమనియు నన్ను బతిమాలు కొనవద్దు, నువ్వు వెళ్ళిన చోటకే నేను వచ్చేదను, నీవు నివసించు చోటనే నేను నివసించదు, నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు,
నీవు మృతి పొందు చోటనే నేను మృతి పొందెదను, అక్కడనే ప్రాతి పెట్టబెడదును. మరణం తప్ప మరి ఏదైనా నిన్ను నన్ను ప్రత్యేకించినట్లా యెహోవా నాకెంతైనా కీడు చేయునుగాక అన్నది. చూసారా, సర్వశక్తిమంతుడంట కీడు చేశాడట, సర్వశక్తిమంతుడంట విరోధంగా చేశాడంట, సాక్ష్యం పలికాడంట, బాధపరిచాడట. ఈమె ఎందుకు వెళ్ళింది అక్కడికి? రొట్టెల గలీలు నిడిచిపెట్టి మోయాబు దేశానికి ఎందుకు వెళ్ళింది? పోగొట్టుకుంది. కానీ ఇచ్చిపెట్టాడా? ఆమెను ఒక్కదాన్నే పంపించాడా? రూతును తోడుగా ఇవ్వలేదా? కోడల్ని తోడుగా ఇచ్చిండు. ఆమె అంటుంది నీ దేవుడే నా దేవుడు అని. దేవుడు అద్భుత కార్యం జరిగించలేదా? అన్యాయం చేశాడా? మనం చాలామంది అంటాం దేవుడు నాకు చాలా అన్యాయం చేశాడండి. దేవుడు ఎప్పుడు అన్యాయం చేయడు. దేవుడు ఎప్పుడు అన్యాయం చేయడు. అందుకని నన్ను చదివాను కదా ఇందాక యోబు గ్రంథం 34వ అధ్యాయం 10-12 వచ్చింది. దేవుడు అన్యాయం చేయుట సంభవము, సర్వశక్తుడు దుష్కార్యం చేయుట సంభవము. నరులు క్రియలకు తగినట్టుగా ఫలము ఆయన వారికి ఇచ్చినాడు. అందరికీ వారి వారి మార్గములను బట్టి వారికి ఫలం ఇచ్చును. దేవుడు ఏ మాత్రమును దుష్కార్యము చేయడు. దేవుడు ఎప్పుడు దుష్కార్యం. అలాంటి దేవుడు ఏంటండి? చంపేయమంటే నువ్వు చంపేస్తే ఇతరులు చంపేయంటే అది మంచిదా? కాదు కదా. కానీ నయోమి అంటుంది దేవుడు నాకు అన్యాయం చేశాడు, విరుద్ధంగా చేశాడు. సర్వశక్తుడు నాకు చాలా దుఃఖం కలిగచేశాడు. మళ్ళీ తిరిగి సమస్తాన్ని మళ్ళీ దేవుడిచ్చాడు. మరి క్రీస్తు వంశావళిలో రూతు పేరు లిఖింపబడింది. రూతు వంశావళిలోనే క్రీస్తు జన్మించినాడు. హల్లెలూయా. సర్వశక్తిమంతుడు అన్యాయస్తుడు అని ఎప్పుడు అన్నది బిడ్డ. దేవుడు ఎప్పుడు అన్యాయస్తుడు కాడు. మనుషులు అన్యాయస్తుడు. మనుషులు మాట్లాడతారు, పెడితే పెళ్ళి లేకపోతే చావు కొడతారు. మనుషులు ఎప్పుడు మంచోళ్ళు కాదు. దేవుడు చాలా గొప్పవాడు. అందుకే దేవుడు అన్నారు ఆయన. మనం ఏడుస్తుంటే ఆయన ఓదారుస్తాడు. మనం కలవరపడిపోతుంటే పక్కింటి వాళ్ళు ఎవరో వచ్చి, మనుషులు దేవుడు ఇట్లా వచ్చి ఇలా కనపడి, కానీ పక్కింటి వాళ్ళు లేకపోతే ఎవరినో పంపిస్తాడు. పంపించి ఎందుకు ఏడుస్తున్నావు బిడ్డ, నీకు కష్టం కలిగిందా, నేను నీకు సహాయం చేస్తాను. అట్లా నా జీవితంలో దేవుడు సర్వశక్తిమంతుడు ఎన్నో గొప్ప కార్యాలు నా పట్ల జరిగించాడు. నా బిడ్డను బ్రతికించాడు, నా భర్తను బ్రతికించాడు, నన్ను బ్రతికించాడు, నా బిడ్డల్ని బ్రతికించాడు. నా కష్ట సమయంలో ఆయన తోడుగా ఉన్నాడు. నీకు తోడుగా ఉంటాడు. భయపడద్దు, కలవరపరచద్దు. అందుకే అన్నాడు 4వ అధ్యాయం రూతు గ్రంథం 4వ అధ్యాయం 15వ వచనం, నిన్ను ప్రేమించి 7 కుమారుల కంటే నీకెక్కువగానున్న నీ కోడలు ఇతను కనెను. ఇతడు నీ ప్రాణమును ఓదార్చి ముసలితనమందు నీకు పోషకుడగనని నయోమితో చెప్పిరి. అప్పుడు నయోమి ఆ బిడ్డను తీసుకొని కౌగిట నించుకొని వానికి దాదిగా నుండెను. ఆమె పొరుగు స్త్రీలు నయోమి కొరకు కుమారుడు పుట్టెనని చెప్పి అతనికి ఒబెదేదని పేరు పెట్టింది. అతడు దావీదునకు తండ్రి అయిన యెషై యొక్క తండ్రి. హల్లెలూయా. అన్యాయం చేశాడా? దుష్కార్యం చేశాడా? మేలే చేశాడు. భర్త పోయినా, కొడుకులు 2 చనిపోయినా మళ్ళా తిరిగి దేవుడు మేలు జరిగించాడు. సర్వశక్తుడు న్యాయం జరిగించాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ వాక్యం వింటున్నా నా ప్రియబిడ్డ, నువ్వే రీతిగా ఉన్నావు. దేవుడు నాకు అన్యాయం చేశాడు, దేవుడు నాకు మంచి చేయలేడు అని అనుకుంటున్నావా? దేవుడు ఎప్పటికీ అన్యాయం చేయడు. సర్వశక్తిమంతుడు, అద్భుతాలు జరిగించే దేవుడు, మహోన్నతుడు. ఆయన గొప్ప మాట ఇచ్చి నెరవేర్చగల దేవుడు. అందుకే మరి మనం చూస్తున్నాం, మరియ తల్లి అంటున్నది. ఏమని అంటున్నదంటే లూకాసు వార్త 1వ అధ్యాయము 49వ వచనం, సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యములు చేసిన గనుక ఇది మొదలుకొని అన్ని తరముల వారు నన్ను ధన్యరాలందరూ. ఆయన నామము పరిశుద్ధము, ఆయనకు భయపడి వారి మీద ఆయన కరికరం తరతరములుండును. ఆయన తన బాహువుతో పరాక్రమం చూపెను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా అంటున్నది. వారి హృదయముల ఆలోచన విషయమై గర్విష్ఠులను చెదరగొట్టెను. సింహముల నుండి బలవంతులను పడద్రోసి దీనులను ఎక్కించెను. ఆకలి కొన్ని వారిని మంచి పదార్థములతో సంతృప్తిపరిచి ధనవంతులను వట్టి చేతులతో పంపివేసెను. అబ్రహామునకును అంతరి సంతానమునకును యుగాంతం వరకు తన కనికరం చూప జ్ఞాపకం చేసుకుందని తన పితరులతో సెలవిచ్చినట్లు ఆయన తన సేవకుడైన ఇశ్రాయేలునకు సహాయం చేసెను. హల్లెలూయా. మరి అంటుంది సర్వశక్తివంతుడు నాకు గొప్ప కార్యాలు చేశాడంట. నయోమి అంటుంది సర్వశక్తివంతుడు నాకు అన్యాయం చేశాడంటున్నాడు. యోబు అంటున్నాడు నన్ను కలవరపరిచాడు అంటుంది. ఈ వాక్యం వింటున్నా నా ప్రియబిడ్డ, నువ్వేమంటున్నావు? దేవుడు నాకు కలవరపరిచాడు అంటున్నావా? సర్వశక్తిమంతుడు నాకు అన్యాయం చేశాడు అంటున్నావా?
నువ్వేమని చెప్తున్నావు? ఈరోజు ప్రభు నిన్ను అడుగుతున్నాడు, నువ్వు కలవరపడుతున్నావా? సర్వశక్తిమంతుడు నీకు అన్యాయం చేయలేడు, మేలే చేశాడు. ఆమె అంటుంది, సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యాలు చేశాడు. ఆసప్ అన్నాడు, కష్టాలు అనిపించి చూశాను. కానీ మరి మనం చూసాం ఆసప్ ఏమన్నాడు? ప్రతి ఒక్కళ్ళు ఏమన్నారు? సర్వశక్తిమంతుడు గొప్ప కార్యాలు చేశాడు. కలవరం చేస్తూ ఉంటారు మనుషులు, కలవరపడుతూ ఉంటారు. కానీ అబ్రహాంతో అంటున్నాడు, ఆయన అంటున్నాడు, ఏమంటున్నాడంటే ఆదికాండం 17వ అధ్యాయం 1వ వచనం, అబ్రహాము 99 ఏండ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తి గల దేవుడను, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడు వైండుము, నాకును నీకును మధ్య నా నిబంధన నియమించి నిన్ను అత్యధికంగా అభివృద్ధి పొందించదనని అతన్ని నిన్ను గొప్పగా చేసేదని అన్నాడు. అంతటా యెహోవా అబ్రహాముతో, వృద్ధురాలనైనా నేను నిశ్చయముగా ప్రసవించేదనా అని షారా అనగా నవ్వనేలా, యెహోవాకు అసాధ్యమైంది ఏదన్నా ఉందా? షారా నవ్విందంట. నాకు ఈ వయసులో నాకు పిల్లలు కలుగుతారా అని నవ్విందంట. కలగలేదా? కలవరపడిపోయిందా? అవుతుందా అని. కానీ దేవునికి అసాధ్యమైంది ఏదన్నదా? దేవునికి అసాధ్యమైంది ఏది లేదు బిడ్డ. దేవుడు తప్పకుండా నీ పట్ల కార్యం జరిగిస్తాడు. కలవరపడొద్దు. మనం కలవరపడిపోతూ ఉంటాం, కానీ కలవరపడొద్దు అంటున్నాడు. మనము కలవరపడకుండా ఆయన సన్నిధిలో మనం ఉన్నప్పుడు దేవుడు మన పట్ల అద్భుత కార్యాలు చేస్తాడు. మళ్ళీ మనం చూస్తాం, ఇశ్రాయేల్ జనాంగాన్ని తీసుకొని వస్తుంటే ఐగుప్తు దేశం నుంచి ఎర్ర సముద్రం ఎదురుపడ్డది. కలవరపడిపోయారు వాళ్ళు. అయ్యో ఎట్లా, అయ్యో ఏం చేయాలి మేము అనుకున్నప్పుడు దేవుడు అంటున్నాడు, కలవరపడద్దు అంటున్నాడు. అందుకే అంటున్నాడు, చూద్దాం నిర్గమాకాండం 14వ అధ్యాయం 24వ వచనం, అయితే వేకుజామున యెహోవా అగ్ని మేఘమయమైన స్తంభము నుండి ఐగుప్తుల దండ వైపు చూచి ఐగుప్తుల దండను కలవరపరిచి వారి రథచక్రములు ఊడిపడినట్లు చేయగా వారు బాగా కష్టపడి తోలుచుండిరి. అప్పుడు ఐగుప్తీయులు ఇశ్రాయేలు ఎదుట నుండి పారిపోదాం రండి, యెహోవా వారి పక్షమున మనతో యుద్ధం చేయుచున్నాడని చెప్పుకుండ్రి. అంతలో యెహోవా మోషేతో, ఐగుప్తీయుల మీదికి వారి రథముల మీదికి వారి రౌతుల మీదికి నీళ్లు తిరిగి వచ్చినట్లు సముద్రం మీద నీ చేయి చాపమనను. మోషే సముద్రం మీద తన చేయి చాపగా ప్రొద్దు పొడిచినప్పుడు సముద్రం అధిక బలముతో తిరిగి పొరలిన గనుక ఐగుప్తులు అది చూచి వెనుకకు పారిపోయారు. అప్పుడు యెహోవా సముద్రం మధ్యను ఐగుప్తులను నాశనం చేశాను. హల్లెలూయా, హల్లెలూయా. కలవరపరచడానికి వచ్చినావా? నీ శత్రువులతో ఆయన యుద్ధం చేస్తాడు, నీ పట్ల కార్యము జరిగిస్తాడు. మహోన్నతుడు, మహిమ గల తండ్రి మన దేవుడు. అందుకే అంటున్నాడు, కలవరపడద్దు. సర్వశక్తి గల దేవుడు నాకు గొప్ప కార్యాలు చేస్తాడని ఈ వాక్యం వింటున్న నా ప్రియబిడ్డ నువ్వు చెప్పాలి. సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యాలు చేస్తాడండి, మా దేవుడు నా పట్ల గొప్ప కార్యాలు చేస్తాడండి, నేను కలవరపడను. ఎందుకు కలవరపడాలి, ఎందుకు భయపడాలి అని నువ్వు ఎప్పుడైతే ధైర్యంగా మాట్లాడుతావో ప్రభు నీతో ఉంటాడు. నీ పట్ల అద్భుత కార్యాలు ఆయన జరిగించును కాక. హల్లెలూయా. ప్రార్థన చేసుకో. గొప్ప దేవుడు ప్రభా, మేము కలవరపడిపోతూ ఉంటాం. సర్వశక్తిమంతుడు మాకు అన్యాయం చేశాడు అనుకుంటా. నువ్వు ఎప్పుడు అన్యాయం చేసే దేవుడు కాదయ్యా. మేము వేదనతో, మేము దుఃఖంతో, మేము ఏడుస్తుంటే మా కన్నీరును ఓదార్చే దేవుడు అయ్యా, తుడిచే దేవుడు. మనుషులు కలవర పెట్టేస్తారయ్యా, ఇంకా నీ పని అయిపోయిందిలే, నువ్వు ఇంకా లేవులే, నీకు ఉద్యోగం రాదులే, నీకు వివాహం జరగదులే, నువ్వు ఇంకెందుకు పనికి రావులే, నీకు సీటు రాదులే అని కలవర పెట్టేస్తూ ఉంటారు. కానీ నువ్వు గొప్ప దేవుడు అయ్యా, కలవరపడకండి అంటున్నావు. ఆ వాగ్దానాన్ని మేము కూడా ఎత్తి పట్టుకొని మేము కూడా కలవరపడకున్నా సర్వశక్తిమంతుడు మాకు గొప్ప కార్యాలు జరిగిస్తాడని విశ్వాసంతో ముందుకు సాగిపోవడానికి కృప చూపించండి. యోబు అన్నాడు, కలవరపడ్డాడు. ఆ తర్వాత అంటున్నాడు, లెక్కలేనన్ని అద్భుత క్రియలు చేయగల దేవుడు అని నేను నమ్ముతున్నానన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డకు మీరు వాగ్దానం ఇవ్వండి. దేవుడు తప్పకుండా నా కార్యం జరిగిస్తాడు, దేవుడు తప్పకుండా నా పట్ల అద్భుతాలు జరిగిస్తాడని విశ్వాసం బిడ్డలు బలపడ్డానికి కృప చూపమని. ఏ వేదనతో, ఏ బాధతో, ఏ దుఃఖంతో ఈ టీవీ దగ్గరికి వచ్చిన నాకు తెలియదయ్యా, నువ్వు చూసి ప్రభు వారికి అక్కర్లు తీర్చి మీరే మహిమ పొందుకోండి. యేసు పరిశుద్ధ నామమును బట్టి అడుగుచున్నాను. ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును కాక. తప్పకుండా ఈ కార్యక్రమమును స్పాన్సర్ చేయాలని మనవి చేస్తున్నాను. మీ ప్రార్థన అవసరతలు కోరిన
తప్పకుండా ఈ స్క్రీన్పై కనపడుతున్న ఫోన్ నెంబర్కి ఫోన్ చేయండి. తప్పకుండా మీ కొరకు మేము ప్రార్థిస్తాం. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును కాక. ఆమేన్.